నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. సో అంటే రీసెంట్గా మనం చూస్తూనే ఉన్నాం ఏంటంటే ఇప్పుడున్నటువంటి జనరేషన్స్లో కానీ లేకపోతే ఇన్ కేస్ మనం చూస్తూనే ఉన్నాం చాలామందికి అయితే పిల్లలు అయితే పుట్టడం జరగదు. సో దీనికి సంబంధించి ఏంటంటే చాలా రకాల ఐవీఎఫ్ సెంటర్లు కానీ ఫెర్టిలిటీ సెంటర్స్ కానీ అయితే రావడం జరిగింది. సో దీంట్లో భాగంగా అంటే చాలామందికి ఒక డౌట్స్ ఉంటాయి అన్నమాట. సో ఐవీఎఫ్ అంటే ఏంటంటే రకరకాల రూరల్ ఏరియాస్లో కానీ లేకపోతే తెలియని వాళ్ళకి కానీ సో దాని వర్కౌట్ అవుతుందా కాదా అని చాలామందికి డౌట్స్ అయితే ఉంటాయి. సో ఆ డౌట్స్ అన్ని క్లియర్ చేయడానికి మనతో పాటు రచన గారు ఉన్నారు. డాక్టర్ మాట్లాడి తెలుసుకుందాం. మేడం నమస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఏంటంటే చాలామందికి డౌట్స్ ఉంటాయి మేడం. అంటే ఆ బేబీస్ సో వాళ్ళు ర్యాండమ్గా అసలు ఉంటుందా లేకపోతే వేరే వాళ్ళని ఏదో చేస్తారని గ్రామాల లెవెల్లో అయితే చాలామంది డౌట్స్ ఉంటాయి. అసలు దీని గురించి చెప్పండి. అలా ఏమి ఉండదండి. మేము మోస్ట్లీ అయితే వాళ్ళదే స్పర్మ్, వాళ్ళదే ఊసైడ్స్ అంటే వాళ్ళదే ఎగ్స్, వాళ్ళదే స్పర్మ్తోనే చేస్తాము. ఇన్ కేస్ ఏదైనా ప్రాబ్లం ఉంది, ఎక్కడ మనకి డోనర్స్ది యూజ్ చేయాల్సి వస్తుంది, అది వాళ్ళకి చెప్పి వాళ్ళ సంతకంతో వాళ్ళ కన్సెంట్తోనే చేస్తాము. వాళ్ళకి చెప్పకుండా అయితే బయట వాళ్ళది ఏమీ యూజ్ చేయము, వాళ్ళదే ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే మేడం అంటే ఇప్పటి వరకు అంటే జనరేషన్స్లో ఇంత మునుపు మనం అంటే రెగ్యులర్గా అంటే బేబీస్ కలిగేవాళ్ళు. బట్ ఇప్పుడు జనరేషన్ మారుతున్న కొద్దీ ఫుడ్ వల్లనో లేకపోతే సైడ్ ఎఫెక్ట్స్ ఇలాంటి వల్ల మొత్తం ఏంటంటే ఈవెన్ యంగర్ ఏజ్ అంటే ఏజ్లో ఉన్న వాళ్ళకి కూడా బేబీస్ అనేది పుట్టడం లేదు. సో దానికి ఎప్పటి నుంచి ఎంత గ్యాప్ ఉంటే ఐవీఎఫ్కి అంటే సజెస్ట్ చేసుకోవచ్చు అని చెప్తారు మీరు యాజ్ ఎ డాక్టర్గా? యూజువల్లీ అయితే మేము ఐవీఎఫ్ సపోజ్ ఇప్పుడు మ్యారేజ్ అయ్యి 5 years అయిపోయింది, వాళ్ళు 5 years నుంచి ట్రై చేస్తూనే ఉన్నారు, అన్ని చిన్న ట్రీట్మెంట్స్ ట్రై చేసేసారు, అన్నీ అయిపోయిందంటే మేము ఐవీఎఫ్ చెప్తాము. కానీ కొన్ని సందర్భాలుగా ఇప్పుడు ఫీమేల్ అంటే లేడీస్ దగ్గర అసలు ఎగ్ రిజర్వే లేదనుకోండి, ఆర్ ఎగ్ బాగా తగ్గిపోతుంది, ఆర్ జెంట్స్ దగ్గర అసలు స్పర్మ్స్ లేవనుకోండి, అలాంటి పరిస్థితిలో ఇనీషియల్గా ఐవీఎఫ్ చెప్పాల్సి వస్తుంది. మోస్ట్లీ అయితే ఐవీఎఫ్ ఈజ్ ఎ లాస్ట్ ఆప్షన్ మేము చెప్తాం. ముందైతే చిన్న ట్రీట్మెంట్స్తోనే ట్రై చేస్తాము. కొంతమంది ఏంటంటే మేము ఐయుఐ అని కూడా ఏదో అంటారు. సో దానికి ఐయుఐకి ఐవీఎఫ్కి డిఫరెంట్ ఏంటి? చాలామందికి తెలియదు, అంటే రెండు ఒకటి అని కూడా అనుకుంటారు చాలామంది. అవునండి, ఆ మిస్అండర్స్టాండింగ్ అయితే చాలా ఉంది. మా దగ్గర వచ్చే పేషెంట్స్కి కూడా కన్ఫ్యూజన్ ఉంటుంది. ఐయుఐ అంటే దాన్ని లేమన్ టర్మ్లో అంటే ఊరు వాళ్ళు ఇంజెక్షన్ ట్రీట్మెంట్ అని అంటారు. ఐయుఐలో మేము కన్నంని గర్భసంచి లోపల ఎక్కిస్తాము, అంతే. కన్నంని గర్భసంచి లోపల ఎక్కిస్తాం. ఆ తర్వాత కన్నము గుడ్డు దానంతకదే లోపల కలుసుకోవాలి, దానంతకదే బేబీ తయారవ్వాలి, దానంతకదే ఆ బేబీ వచ్చి గర్భసంచిలో అతుక్కోవాలి. ఐవీఎఫ్లో గుడ్డుని మేము బయటికి తీస్తాము, కన్నంని గుడ్డుని మేము కలుపుతాం ల్యాబ్లో, మేము బేబీని తయారు చేస్తాం. ఆ తయారు చేసిన బేబీని మేము గర్భసంచిలో మేము వేస్తాము. సో ఐయుఐలో ఒట్టి కన్నం ఎక్కించే పద్ధతి, ఐవీఎఫ్లో బేబీని పెట్టే పద్ధతి. ఐయుఐలో సక్సెస్ రేట్ 15 to 18%, ఐవీఎఫ్లో 45 to 50% సక్సెస్ రేట్. ఎస్. సో మేడం ఏంటంటే చాలామంది అంటే ఏజ్ అంటే ఎక్కువ అంటే ఈవెన్ 35 to 40, 45 ఉన్న వాళ్ళు కూడా ఐవీఎఫ్కి సజెషన్స్ ఇస్తూ ఉంటారు. బట్ వాళ్ళకు కూడా ఇన్ కేస్ ఏంటంటే న్యాచురల్గా ట్రై చేసినా కానీ రాకపోతే వాళ్ళు అంటే ఎంత ఏజ్ వరకు ఐవీఎఫ్ సజెషన్ తీసుకోవచ్చు అనుకోవచ్చు? అంటే కొంతమంది ఏంటంటే ఏజ్ అయిపోయినా కానీ ఇంకా ఉండదు, ఛాన్సెస్ ఉండవు, చాలామందికి హోప్ ఉండదు, కొన్ని డౌట్స్ ఉంటాయి వాళ్ళకు కూడా, ఇంకా మనకు వస్తుంది అంటే బేబీస్ పుడతారో పుట్టరో అని డౌట్ ఉంటుంది. ఎంత ఏజ్ వరకు అంటే చేసుకోవచ్చు ఐవీఎఫ్ ట్రీట్మెంట్? యూజువల్లీ ఐవీఎఫ్ ట్రీట్మెంట్ ఇప్పుడు వాళ్ళ దగ్గర ఎగ్స్, లేడీ దగ్గర ఎగ్, జెంట్స్ దగ్గర స్పర్మ్స్ ఉంది అంటే చేసుకోవచ్చు. బట్ ఆఫ్టర్ 40 ఛాన్సెస్ దట్ వాళ్ళ పుట్టబోయే బేబీలో అనామలీ అంటే మెంటల్ రిటార్డేషన్ అట్లాంటి సిమ్టమ్స్ ఉండే బేబీ పుట్టే అవకాశాలు ఎక్కువ ఉంటాయి, న్యాచురల్గా అయినా లేకపోతే ఐవీఎఫ్గా అయినా. ఇన్ కేస్ మనం ఐవీఎఫ్కి ప్రొసీడ్ అవుతున్నాము ఆ ఏజ్లో అంటే మేము యూజువల్లీ పీజీటీఏ అనే ఒక టెస్ట్ ఉంటుంది. అంటే మనం తయారు చేసుకునే బేబీని కూడా టెస్టింగ్కి పంపిస్తాము, ఆ బేబీలో ఏమైనా ప్రాబ్లం ఉందా ఏంటి అనేసి. ఒకవేళ ఆ బేబీలో ఏమీ ప్రాబ్లం లేదు అని తెలిస్తేనే మనం ఆ బేబీని ట్రాన్స్ఫర్ చేస్తాము. సో ఇలాంటి ఫెసిలిటీ కూడా ఐవీఎఫ్లో ఉంది. ఇంకోటి ఏంటంటే మేడం అంటే ఐవీఎఫ్కు సంబంధించి ఏంటంటే చాలామంది అంటే ఎలా ఉంటుందో అంటే బేబీస్ ఆరోగ్యంగా పుడతారో లేదో లేకపోతే ల్యాబ్లలో అంటే తయారు చేస్తారు, సో ఏమన్నా పుట్టుకతోటే డిసీజెస్ ఏమన్నా వస్తాయన్నా చాలామందికి డౌట్స్ ఉంటాయి. సో వాళ్ళకేం చెప్తారు? అలాంటి డౌట్స్ అయితే అస్సలు పెట్టుకోవద్దు. ఐవీఎఫ్ బేబీస్ యాజ్ స్ట్రాంగ్, అంతే స్ట్రాంగ్ ఉంటుంది. ఏది న్యాచురల్గా కన్సీవ్ అయ్యే బేబీ ఎంత స్ట్రాంగ్ ఉంటుంది, ఐవీఎఫ్ బేబీ కూడా అంతే స్ట్రాంగ్ ఉంటుంది. ఐవీఎఫ్ బేబీ వీక్ ఉంటుంది, అబ్నార్మాలిటీగా పుడుతుంది అనేది లేనే లేదు. సేమ్ స్ట్రాంగ్గా బేబీయే పుడుతుంది.
సో ఇప్పటి వరకు అంటే ఎంత పర్సంటేజ్ సక్సెస్ రేట్ ఉంటుంది మ్యామ్ ఐవీఎఫ్లో? చాలామందికి ఏంటంటే పేషెంట్స్ని అంటే మీ దగ్గరికి వచ్చే పేషెంట్స్ని బట్టి లేకపోతే వాళ్ళ హెల్త్ కండిషన్ బట్టి ఉంటుందని మాకైతే తెలుసు. సో ఎంతవరకు సక్సెస్ రేట్ ఉండొచ్చు అనుకోవచ్చు? అంటే చాలామంది ఏంటంటే స్టార్టింగ్ ఎర్లీ స్టేజ్లో ఏంటంటే కొంతమంది చేసుకుందాం అనే డౌట్ ఉంటుంది, మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోతారు, మళ్ళీ ఈ డౌట్స్ మధ్య ఉంటుంది. ఎంత సక్సెస్ రేట్ ఉంటుంది అనుకోవచ్చు? అన్ని కండిషన్స్ ఫేవరబుల్గా ఉందంటే ఐవీఎఫ్స్లో సక్సెస్ రేట్ 45 to 50%. ఇన్ కేస్ ఇద్దరు వైపులో ఏమైనా ప్రాబ్లం ఉంటే సక్సెస్ రేట్ ఇంకా డ్రాప్ అవుతుంది. అన్ని పర్ఫెక్ట్ అయితేనే 45 to 50% సక్సెస్ రేట్ అంటాం. ఎందుకంటే ఇక్కడ మనం బేబీస్ని తయారు చేసి బేబీని గర్భసంచి లోపల వేసిన వరకు పని మేము చేసేస్తున్నాము, కానీ ఆ బేబీ పోయి గర్భసంచి లోపల అతుక్కోవాలి, ఆ పని మేము చేయలేము. సో అక్కడికి వచ్చి 50% అని మేము ఆపుతున్నాము. ఆ పని కూడా మేము చేసేస్తే మేము 100% చెప్తాము. సో ఫైనల్గా ఏంటంటే ఐవీఎఫ్ ట్రీట్మెంట్కి సంబంధించి చాలామంది అపోహలు ఉంటుంటాయి. వాళ్ళకి ఇన్ కేస్ అంటే ఐవీఎఫ్ చేయించుకుందాం అనుకొని కొంచెం డౌట్ఫుల్గా కొంచెం భయాందోళనకు గురయ్యే పేషెంట్స్ ఉంటారు. వాళ్ళకి ఏం చెప్తారు మీరు ఫైనల్గా? భయపడి మీరు ఇంట్లో ఉన్నారంటే ఏమీ మీకు దక్కదు. అట్లీస్ట్ మీరు ధైర్యం చేసి సెంటర్కి వస్తే, హాస్పిటల్కి వస్తే మేము మీకు చెప్తాము ఎలా ప్రొసీడ్ అవ్వాలి. మేము ఇక్కడ మీకు హెల్ప్ చేయడానికే ఉన్నాము. అట్లీస్ట్ వస్తే మీకు ప్రాబ్లం ఏంటి మీకు తెలుస్తుంది. ప్రాబ్లం తెలిస్తే దానికి సొల్యూషను వెతుకోవచ్చు. భయపడుతూ ఇంట్లో కూర్చుంటే ఏమీ దక్కదు.